సరసమైన సౌకర్యవంతమైన వస్తువులతో ఖాతాదారుల ఆదరాభిమానాలను చూరగొంటూ అలాగే పోలీస్ శాఖ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న హోటల్ ఆదిత్య సెంట్రల్ మరియు మల్టీ కజిన్ రెస్టారెంట్ను ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికీ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వక్కింనేని భానుప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా హోటల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టాఫ్ మరియు సిబ్బందికి స్వీట్లు పంచడమే కాకుండా వారికి బోనస్లతో పాటు జ్ఞాపికలను కూడా అందించారు. ఈ సందర్భంగా వక్కింనేని భానుప్రకాష్ మాట్లాడుతూ కస్టమర్లకు ఇంతటి నాణ్యమైన సేవలు అందిస్తున్నామంటే దానికి సిబ్బంది పనితీరే కారణమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా తమ హోటల్లో నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యాపార రంగాన్ని నడుపుతామని, ముఖ్యంగా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు పోలీస్ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా వెరిఫై చేస్తామని వక్కింనేని పేర్కొన్నారు. హోటల్ ఆదిత్య సెంటర్ అనే సంస్థ వాళ్ళు స్థాపించామంటే మా స్టాఫే ముఖ్య కారణం. అలాగే ఎఫర్డబుల్ అండ్ కంఫర్టబుల్ అనే ఎజెండాతో ఏలూరులో సెక్యూర్డ్ అనే పదంతో ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి మన ఐడి ప్రూఫ్ చేయడం అనేటువంటిది ఏలూరులో ఫస్ట్ మేమే స్థాపించాం. ఆ స్థాపించిన క్రమంలోనే ఇప్పుడు లేటెస్ట్గా ఎస్పీ గారు ఒక యాప్ అన్ని హోటల్స్కి ఇవ్వటం జరుగుతుంది, ఆధార్ కార్డు లింక్డ్. అది కూడా ఎస్పీ గారు మన హోటల్ నుండే ప్రారంభిద్దామని చెప్పారు. ఈ ఆదిత్య సెంట్రల్ అనేటువంటిది ఎఫర్డబుల్ అండ్ కంఫర్టబుల్లో ఏసీ అనేటువంటిది అలాగే ముందుకు సాగుతా ఆ రోజు నుండి ఫౌండేషన్ అండ్ కన్స్ట్రక్షన్కి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ దీని అభివృద్ధికి శ్రేయోభిలాషులకి వాళ్ళ హాస్పిటాలిటీకి వీళ్ళు భాగస్థులై చేస్తాం జరుగుతుంది. 12వ వార్షికోత్సవ సందర్భంగా ఆ రోజు నుండి ఈ రోజు ఉన్న వాళ్ళకి కూడా అలా కాకుండా నిర్మాణానికి ఈ యొక్క పిలవంగానే అటెండ్ అయ్యి చేసే కన్స్ట్రక్షన్ వాళ్ళకి హాస్పిటాలిటీ రంగంలో మమ్మల్ని ముందు ఉంచారు అంటే మెయిన్ మా స్టాఫ్. అలాగే కొన్ని హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి వ్యాపార సంస్థలకి, వాటిని కరెక్షన్ చేసుకుంటా ముందుకు సాగుతామని ఇంతతో ఇది మా విన్ కేబుల్ వారు కూడా వచ్చి మాతో కోఆపరేట్ చేసి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తా కొన్ని విషయాలు చెప్తున్నారు. మా రాజుగారు కూడా దాన్ని చేయటానికి తగు సూచన చేయటానికి ఇంకా ఇంప్రూవ్ చేయటానికి అందరూ భాగస్వాములు అయ్యి మా వ్యాపార అభివృద్ధి కోరుకుంటూ ఇంతటితో నేను ఆపుతున్నాను.